బీట్రూట్ కూర అంటే చాలామంది పిల్లలు పెద్దలు తినడానికి ఇష్టపడరు. కానీ ఈరోజు నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయిన పచ్చి కొబ్బరి కలిపి బీట్రూట్ ఫ్రై చూద్దామా. పచ్చి కొబ్బరి కలపడం వల్ల కూర రుచి అద్భుతంగా మారుతుంది. ముఖ్యంగా బ్లడ్ తక్కువగా ఉన్నవారు ఈ కూర తింటే చాలా మంచిది. అది కమ్మని వేపుడు ఎలా చేయాలో చూద్దామా. ఫ్రై అన్నం రోటీలోకి సైడ్ డిష్గా పర్ఫెక్ట్ ఉంది. అయితే పచ్చి కొబ్బరిని బీట్రూట్ని ఇలా తురుమైతే పక్కకు పెట్టేసుకోవాలి. ఆనియన్స్ని కూడా కట్ చేసుకోవాలి. ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా ఆయిల్ మంచిగా వేడైనాక ఇందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం రంగు మారాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అయితే పసుపు వేసుకోవాలి. వీటిని మంచిగా కలిపేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు డైరెక్ట్గా తినడానికి చాలా మంది ఇష్టపడరు కదా, అందుకే ఇలా ఫ్రై అయితే చేసుకొని తినండి. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. మంచిగా ఫ్రై అయ్యాక ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని అయితే ఇలా వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే. ఎప్పుడైనా బీట్రూట్తో పచ్చి కొబ్బరి కాంబినేషన్ అయితే ట్రై చేశారా? టేస్ట్ కాకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. తర్వాత మూత తీసి అయితే దీనిలో 1 స్పూన్ అయితే కారం, ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంకా ఉప్పు అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే అటు ఇటు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని అయితే ఇందులో వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి స్మెల్ పోయేంత వరకు ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. పచ్చి వాసన మొత్తం పోతుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు బీట్రూట్ను ఇలా చేసి పెట్టండి. ఇందులో అయితే కొద్దిగా అంతా ధనియాల పొడి అయితే వేసుకోండి. మరొకసారి అయితే కలిపేసుకోండి. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. చూసింది కదా ఎంతో టేస్టీగా ఉన్న బీట్రూట్ పచ్చి కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కరివేపాకు ఈ టైంలో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కదా. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేసేయండి. ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం మళ్ళా.